2024 లోక్సభ ఎన్నికల తర్వాత తొలిసారిగా జమ్మూ కాశ్మీర్, హర్యానా అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి. హర్యానాలో హ్యాట్రిక్ సాధించాలనుకున్న బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. అన్ని సర్వేలు కూడా కాంగ్రెస్ ఘన విజయం సాధిస్తుందని చెప్పాయి. హర్యానాలో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఉంటే కాంగ్రెస్ మెజార్టీ మార్క్ 46 కన్నా ఎక్కువ స్థానాలు సాధిస్తుందని అంచనా వేశాయి ఎగ్జిట్ పోల్స్. ఇక బీజేపీ విషయానికి వస్తే 30 లోపు సీట్లకే పరిమితం అవుతుందని చెప్పాయి. మరో రాష్ట్రం జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో హంగు ఖాయమని ఎగ్జిట్ పోల్స్ నొక్కి వక్కానిస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్ లో కాంగ్రెస్ ఎన్సీ కూటమి ఎక్కువ స్థానాలు సాధిస్తుందని సర్వేలు చెప్పాయి. అయితే ప్రతిసారి ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ పోల్స్ కావాలనే రూలేం లేదు. గతంలో అనేక సర్వేలు కూడా తలకిందులయ్యాయి. అక్టోబర్ 8న అసలు ఫలితాలు రానున్నాయి. లోక్సభ ఎన్నికల్లో 400 పార్ అంటూ బీజేపీ నినాదాలు ఇచ్చినప్పటికీ మ్యాజిక్ మార్క్ 271ని కూడా సొంతం చేసుకోలేకపోయింది బీజేపీ. 240 వద్దే బీజేపీ కొట్టుమిట్టాడుతోంది. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జేడీలతో కలిపి 293 స్థానాలకే పరిమితమై వరుసగా మూడోసారి నరేంద్ర మోడీ ప్రధాని పీఠాన్ని అధిరోహించారు. కాంగ్రెస్ గత 2 సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే కాస్త పుంజుకుంది. 99 స్థానాలు సాధించి ఈసారి ప్రతిపక్ష హోదా దక్కించుకుంది. మొత్తంగా ఇండియా కూటమి 234 స్థానాలను సాధించింది. ఆ సమయంలో కూడా ఎగ్జిట్ పోల్స్ సొంతంగా బీజేపీ అధికారాన్ని చేపడుతుందని చెప్పాయి. కానీ పరిస్థితి తలకిందులైంది. లోక్సభ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు కాంగ్రెస్ కి ఊపు ఇచ్చిన మాట వాస్తవమే. దీంతోనే కొత్త జోష్ తో ఆ పార్టీ హర్యానాలో ప్రచారం చేసింది. దీనికి తోడు గత 10 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీపై వ్యతిరేకత కూడా కాంగ్రెస్ కు కలిసి వచ్చింది. హర్యానా ఎలక్షన్ రిజల్ట్ ఎఫెక్ట్ రాబోయే మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికలపై ఖచ్చితంగా ఉంటుంది. మొన్నటి లోక్సభ ఎన్నికల్లో జార్ఖండ్ రాష్ట్రంలో బీజేపీ సత్తా చాటినప్పటికీ యూపీ తర్వాత అత్యధిక ఎంపీ స్థానాలు ఉండే మహారాష్ట్రలో బీజేపీ ఘోరంగా దెబ్బతింది. 48 సీట్లకు కేవలం 9 సీట్లను గెలుచుకుని ఘోర పరాభవాన్ని చూసింది. 2019 ఎన్నికల్లో 23 స్థానాలు సాధించిన బీజేపీ తాజా ఎన్నికల్లో మాత్రం ఘోరంగా విఫలమైంది. శివసేన, బీజేపీ, అజిత్ పవార్, ఎన్సీపీ కలిసి కేవలం 17 స్థానాలే గెలుచుకున్నాయి. ఇండియా కూటమి మాత్రం ఏకంగా 30 స్థానాలను కైవసం చేసుకుంది. కాంగ్రెస్ 13 స్థానాల్లో విజయం సాధించింది. అయితే ఇక్కడ బీజేపీ సంతోషించాల్సిన విషయం ఏంటంటే వారి ఓట్ల శాతం తగ్గకపోవడం. బీజేపీ చాలా చోట్ల స్వల్ప మెజారిటీతో ఓడిపోయింది. ఆర్ఎస్ఎస్, బీజేపీ మధ్య ఇటీవల కాలంలో కొన్ని విభేదాలు వచ్చినప్పటికీ మళ్లీ కలిసిపోయినట్లుగా తెలుస్తోంది. ఆర్ఎస్ఎస్ కి అడ్డాగా ఉన్న మహారాష్ట్రలో ఈసారి బీజేపీ ఎన్నికల ప్రదర్శన ఎలా ఉండబోతుందో చూడాలి మరి.